నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, దాదాపుగా గత సంవత్సర కాలంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఇవాళ ఈ వీడియోలో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి కొత్త విషయాలను మన ఆడియన్స్కి తెలియజేస్తారు? నిజంగా 1 year అయిపోవటం అనేది ఒక రకంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు మేము 15 ఏళ్ళ నుంచి ఉన్నాం ఈ స్టాక్ మార్కెట్లో. సంపాదించే ఎంతో ట్రేడ్స్ అవుతుంటాయి, ప్లస్ అవుతాయి, ఒక్కోసారి ట్రేడ్స్ మైనస్ అవుతుంటాయి, ప్లస్ అవుతుంటాయి అని నార్మల్. కానీ ఈ 1 yearలో మాత్రం నన్ను ఒక గురుస్థానంలో ఉండటం అనేది, ఆ శిష్యులతో నేను ఈ స్టాక్ మార్కెట్ గురించి చెప్పటం చాలా ఆత్మానందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఎంత సంపాదిస్తుంటాం, ఇక నేర్చుకున్నాం, సంపాదిస్తాం. కానీ ఇప్పుడు నేను సంపాదించేది నా శిష్యులు, ఇవాళ మొదటి శిష్యుడి నుంచి ఇవాళ వరకు దాదాపు ఒక 100 మంది వరకు, 150, 100 మెంబర్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరితో డిస్కస్ చేస్తుంటే, వీళ్ళకి చెప్తుంటే చాలా ఒక రకమైన ఆనందం వస్తుంది. సో దానికైతే కారణం మీరు, మీ సుమన్ టీవీ వాళ్ళే. సో మిమ్మల్ని మాత్రం మర్చిపోలేవు. ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని మర్చిపోలేరు. ఎందుకంటే చాలామందిని ఈ వేదిక ద్వారా మమ్మల్ని కలిపారు మీరు. సో అలా ఎంతోమంది వాళ్ళ లైఫ్లు బాగు చేసుకుంటున్నారు. మొన్న కూడా ఒక డిగ్రీ అతను వచ్చాడు ఆఫీస్కి. వచ్చి, సార్ మేము ఇది ప్రొఫెషన్గా తీసుకుంటాం, మీ వీడియోస్ చూసామని. సో అంటే ఏంటంటే వీళ్ళు కెరీర్ తీసుకోవడానికి కూడా నిజంగా మనం చదువుకొని టీచర్ దగ్గర నేర్చుకొని మనం పైకి వస్తాం. అలాగే ఈ ఫీల్డ్లో, ఈ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మేము అనుభవం ద్వారా నేర్చుకున్నది మీకు అందరికీ చెప్పడం అనేది నిజంగా చాలా ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. అలాగే ఆ స్టూడెంట్స్ కూడా అందరికీ అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఒక ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో నా వాళ్ళు ఉన్నారు అనేది వచ్చింది. సో అలా ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఇంతమందిని అవటం అనేది సంతోషంగా ఉందండి. అయితే ఏంటంటే, ఇందులో స్టాక్ మార్కెట్ని ఎప్పుడైనా నేర్చుకొని మనం డెవలప్ అవ్వాలంటే, మనం ఎంత నేర్చుకున్నా ఈ డిసిప్లిన్ అనేది కావాలి, క్రమశిక్షణ. ఇప్పుడు మనం చూస్తున్న ఫిల్మ్లో కానీ చాలామంది హీరోలు సక్సెస్ అయినాయి, మళ్ళీ అమ్మటే ఫెయిల్ అవుతుంటారు కదా. కన్సిస్టెంట్గా సక్సెస్ అవ్వాలంటే మాత్రం క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో ఆ క్రమశిక్షణ వల్లే మనం ముందుకెళ్తాం. సో అది నేను ఈ 1 year నుంచి నా స్టూడెంట్స్ కానీ మేము కానీ నేర్చుకునేది అది. సో అది. ఇక కోర్సు విషయానికి వస్తే, అసలు కోర్సు కంటెంట్ ఏ విధంగా ఉంటుంది? సిలబస్ ఈసారి మరి ఎటువంటి కొత్త సిలబస్తో వచ్చారు? ఇవాళ నేను ఇప్పుడు మీకు సిలబస్ అంతా కూడా, నా కరిక్యులం అంతా కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను సార్. సో ఇక్కడ ఈ పాంప్లెట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. అది దీనిలో ఏమేమి చెప్తున్నామంటే, బేసిక్స్ నుంచి మొదలుపెట్టి అసలు క్యాండిల్ అంటే ఏంటి, అసలు క్యాండిల్ని ఎలా చూస్తాం, అక్కడి నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ యావరేజెస్ అంటే ఏంటి, 2 యావరేజెస్ ఎలా తీసుకుంటాం, తర్వాత MACD అని లీడింగ్ ఇండికేటర్స్ కానీ లాగింగ్ ఇండికేటర్స్ని ఎలా వాడతాం, సో అవి తీసుకొని, ఆ తర్వాత ఏంటంటే స్టొకాస్టిక్స్ అని ఉంటుంది, తర్వాత MACD, మెకాడ్ అని, హిస్టోగ్రామ్ అని, తర్వాత ATR బ్యాండ్స్, ఇంపల్స్, ఈ ఫాల్స్ బ్రేక్అవుట్స్, ఒరిజినల్ బ్రేక్అవుట్స్, ఇవన్నీ టెక్నికల్స్లో ఏంటంటే ఈ మార్కెట్ అనేది ఒక పెద్ద సముద్రం. దీన్ని ఏదో పైన మనం నేర్చుకుందామంటే అవ్వదు. దీన్ని బాగా డెప్త్గా వెళ్ళాల్సిందే. సో అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ ఇవన్నీ కలిపి, ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనం ఇప్పుడు వంట సామాన్లు తెచ్చుకోవటం అనమాట. బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు లాగా వీటన్నిటిని వండుకోవటం అనేది ఇక మేము గురువు గారిలాగా మేము చెప్పగలం, ఏది ఎక్కడ చూడాలి, ఏ పారామీటర్స్ని ఎలా చూసుకోవాలి అని. సో అలా వండితేనే మనం అన్నం వస్తుంది. కాబట్టి మనకి ట్రేడ్ ఒకటి జనరేట్ అవ్వాలంటే దాని వెనకాల వీటన్నిటిని యొక్క కాంబినేషను మనం తీసుకొని, ఆ కాంబినేషన్లోంచి మనం జనరేట్ చేస్తే మనకి అసలు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఈ కరికులం అంతా ఇప్పుడు మీకు చూపించేదంతా మేము చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే, 1-2 సార్లు చెప్పడం ద్వారా మీ అందరికీ కూడా దాన్ని మైండ్లో సిట్ అయ్యి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని, ఆ డిసిప్లిన్ ద్వారా లేకపోతే పేషెన్స్ వల్ల మీకు ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది కరికులం సిలబస్ అదంతా. కోర్సు విషయానికి వస్తే, అంటే ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ మెథడ్స్ కాకుండా ఇంకా ఎటువంటి కొత్త మెథడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు? కొత్త మెథడ్స్ ఏం తీసుకొస్తున్నామంటే, ఇప్పుడు అంతకుముందు ఓన్లీ నేను ప్రాక్టీస్ చేయించాను.
తర్వాత ఏంటంటే మన థియరీ చెప్పేవాడిని, ప్రాక్టికల్స్ చూపించేవాడిని. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హోంవర్క్ లాగా ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు నాకు రావటం కాదు, మీకు రావాలి కాబట్టి మనం స్కూల్లో లాగానే పాఠం చెప్పటం, హోంవర్క్ ఇవ్వటం, అసైన్మెంట్ ఇవ్వటం. ఆ అసైన్మెంట్ రేపు నెక్స్ట్ చేసుకొస్తేనే నెక్స్ట్ క్లాస్ అన్నట్టు అది. ఆ తర్వాత కోర్సు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ నుంచి కూడా జనరేట్ చేయించి డమ్మీ ట్రేడింగ్ చేపిస్తాను. ఆ తర్వాత వాళ్ళ నుంచి ట్రేడ్స్ జనరేట్ చేయమని క్వశ్చన్స్ చేస్తాం. తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ లాగా పెడదామని చూస్తున్నాం. సో ఇవన్నీ ఇక్కడ నుంచి కూడా సీరియస్గా ఎగ్జామ్ పెట్టి ఈవెన్ ఒక సర్టిఫికేట్ ఇవ్వటం టెక్నికల్ అనలిస్ట్ లాగా. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ సర్టిఫైడ్ టెక్నికల్ అనలిస్ట్ కాబట్టి. సో ఒక నిజంగా ఒక ఇన్స్టిట్యూట్ని ఒకటి ఇవ్వటం ద్వారా చేసి ఒక సర్టిఫికేట్ లాగా కూడా ఇద్దామని చూస్తున్నామండి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, స్కిల్స్ పెరుగుతాయి. తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్ కూడా యాక్టివిటీస్ చేపిస్తున్నాం. ఇప్పుడు అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరికన్నా మీకు నాలెడ్జ్ షేరింగ్ కావాలంటే వాళ్ళు వచ్చి మనకి న్యూ స్టూడెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకున్న సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇద్దామని చూస్తున్నాం అన్నమాట. సో ఇలా మీరు అందరూ కూడా ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తే అంత మనకు వస్తుంది. సో అలా ఇంప్రూవ్మెంట్ చేద్దామని చూస్తాం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికి వస్తే సబ్జెక్టు బాగా తరో కావడానికి వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీరు ఇస్తుంటారు? ఇంకా అంటే సబ్జెక్టులో బాగా ఇన్వాల్వ్ కావడానికి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఒక గ్రూప్ అయిపోయినాయి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఫ్రెష్ బ్యాచ్లో ఏదైనా ఇంటరాక్టివ్ పార్టిసిపేషన్ చేపిస్తాం అనమాట. ఆ తర్వాత ఉన్న గ్రూప్లోనే ఒక్కొక్క టాపిక్ని అందరి చేత చేపించడం. సో అది మా ప్రజెంటేషన్ లాగా ఒక వీక్లీ వన్స్ ఒక ప్రజెంటేషన్ లాగా చేపిస్తున్నాం. తర్వాత అసైన్మెంట్ ఇస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇంకా ఈ సబ్జెక్ట్ని విగరస్గా వాళ్ళు స్టడీ చేయటం. ఎందుకంటే జనరల్గా ఏంటంటే సార్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ రెగ్యులర్గా వర్క్ మీద ప్రెషర్ ఉంటుంది. బట్ అట్ ద సైమల్టేనియస్గా దీన్ని కూడా వాళ్ళు కొంత మైండ్లో పెట్టుకోవాలంటే మనం హోంవర్క్ లాగా ఇస్తేనే వాళ్ళు కొంచెం చేయగలుగుతారు. అందుకే ఏం చేస్తున్నాం అంటే సాటర్డేస్ సండేస్ కొంచెం ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి ఫెసిలిటీ చేస్తున్నాం సార్. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇదేంటంటే డైరెక్ట్గా మనీతో రిలేటెడే కదా. ఇప్పుడు ఇంకా మనం స్టాక్ మార్కెట్ అంటే రైట్ అడ్వైజ్ వచ్చిందంటే అది ఇట్ ఈస్ నథింగ్ బట్ మనీ. దాని ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు ఏంటంటే కొంచెం కష్టపడితే ఒక 2-3 నెలలు కష్టపడితే చాలు కదా, జీవితాంతం సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆ చెప్పేటప్పుడే కరెక్ట్గా ఈ సబ్జెక్ట్ అంతా మైండ్లో ఉంటే ఇక వాళ్ళు మర్చిపోరు ఇంకా. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ మా ఇన్స్టిట్యూట్లో ఇంకోటి ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ మళ్ళీ జాయిన్ అవ్వాలంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు కొత్త బ్యాచ్లో. సో కాబట్టి ఏంటంటే మళ్ళీ నేర్చుకుంటానంటే ఇంకా ఒకసారి పేమెంట్ కట్టేది, మిగతా టైం అంతా మీరు ఫ్రీ. కాబట్టి మీరు ఒకవేళ అప్పుడు సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయినా మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. సో అలా చేసుకోవచ్చు. అది అయితే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనగానే ఎక్కువగా కూడా అందరూ అడ్వైజరీ సర్వీసెస్ గురించి ప్రముఖంగా చెప్తుంటారు. మరి అడ్వైజరీ సర్వీసెస్ గురించి కొత్త ప్రేక్షకులకు మళ్ళీ ఏం చెప్తారు? ఇదే సార్ మెయిన్ అడ్వైజరీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు ఉన్నంత మాత్రాన స్టాక్ మార్కెట్లో మనీ రాదు. మీకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్ అడ్వైజ్ కావాలి. అంటే అడ్వైజ్ ఉండాలి, ఇటు మనీ ఉండాలి. సో అడ్వైజ్లో మేజర్గా ఏంటంటే మనం అనుకున్నట్టు జరిగితే డబ్బులు వస్తాయి, అనుకున్నట్టు జరగకపోతే రాదు. ఒకవేళ రాకపోతే ఎంత తక్కువలో బయటికి రావాలి. ఇక్కడ సక్సెస్ అంతా కూడా ప్రాఫిట్లో లేదు, తక్కువ లాస్ బుకింగ్లోనే ఉంది సక్సెస్ అంతా. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎవరి పోర్ట్ఫోలియో చూసినా లాసెస్ అన్లిమిటెడ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లాస్ కట్ చేయలేరు. దానివల్ల ఏమవుతుంది, మనీ రొటేషన్ అవ్వదు. సో ఇంకొక ఆపర్చునిటీ మిస్ అవుతాం. సో ఈ అడ్వైజరీ వల్ల మేజర్గా ఏంటంటే మీ ఫండ్ రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం 10 కాల్స్ చేసాం అనుకోండి సార్, 10కి 10 సక్సెస్ అవ్వు. కనీసం 70% సక్సెస్ ఉన్నా మనకి మంత్లీ 4 to 5% ఈజీగా వస్తాయి. సో అలా మీకు ఏంటంటే ఏ మార్కెట్, ఇంకోటి ఏంటి, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటే సెల్ కాల్స్ వస్తాయి, అప్ ట్రెండ్ ఉంటే బై కాల్స్ వస్తాయి. సో మార్కెట్ ఎలా ఉన్నా మనకేం పని లేదు, మనం స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటాం కాబట్టి. సో అటు సెల్లింగ్ సైడ్ ఉంటాం, ఇటు బయింగ్ సైడ్ ఉండొచ్చు. కాబట్టి మనకి మనీ రొటేషన్లో ఉంటాం. సో అది అడ్వైజరీ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఇది. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు నాతో పర్సనల్గా మాట్లాడుతుంటారు కాబట్టి మీ పోర్ట్ఫోలియో కానీ ఫండ్ గురించి కానీ
ఏం జరుగుతుంది ఏంటనేది ఒకరికొకరు డిస్కస్ చేసుకోవటం వల్ల ఈ మార్కెట్లో మనం సక్సెస్ అవుతాం సార్. మేజర్గా ఏంటంటే మనకి మెంటర్షిప్ లాగా ఉండాలి. ఈవెన్ డబ్బులు ఉన్నా కానీ మనం ఓన్ డెసిషన్స్ ఒక్కోసారి ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అవుతుంటాం. ఒకసారి అనుకున్నట్టు అవ్వదు, ఒకసారి హెవీ పొజిషన్స్ ఉంటాయి, రివర్స్లో ఉంటుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళతో మాట్లాడటం వల్ల మీకు కొంచెం మానసికంగా ప్రశాంతత వచ్చి మీరు అనుకున్నదే నిజమా కాదా, లేకపోతే అవనప్పుడు ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ మనం చేసుకోవటం వల్ల మనీ అనేది కరెక్ట్ అవుతుంది సార్. రామచంద్రమూర్తి గారు, మరి ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి మరి ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఈ ఫండ్ మేనేజ్మెంట్ మేజర్ సార్. ఏంటంటే ఇక్కడ ఈ డిసిప్లిన్గా మనం ఇక్కడ ఫండ్ని హ్యాండిల్ చేయటం ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలో ఏం జరుగుతుందంటే మనం అడ్వైజర్లు ఇచ్చే కాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో క్లయింట్ అనేది ఆయన ఇంటరాక్షన్ అవుతుంటారు, ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఆర్డర్స్ పెడుతుంటారు, వాళ్ళకి ఈ కాల్స్ పంపిస్తుంటాం, ఆ కాల్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటాం. కాబట్టి ఏంటంటే మనకి అన్బయాస్డ్గా ఇక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే. దానివల్ల ఏంటంటే రెండోది ఏంటంటే ఏం జరుగుతుంది అనేది ఇమీడియట్గా కస్టమర్కి ఐడియా ఉంటుంది, జరుగుతుంటుంది. మంచి చెడు అనేది ఈవినింగ్ కల్లా మాట్లాడుకుంటూ ఉంటాం, ఎలా ఉంటుంది ఏంటనేది ముందుకు వెళ్ళచ్చు. అంటే ఒక మెకానికల్గా మనం ఇక్కడ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు సార్, ఆయన కూతురికి ఆపరేషన్ చేయలేడు, ఎమోషన్స్ అవుతాం. అదే ఎమోషన్స్ లేకుండా మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేపిస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే అన్బయాస్డ్గా ట్రేడ్ చేస్తేనే సక్సెస్ అవుతాం. రైట్. సో అందుకని ఫండ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఎక్కువ సక్సెస్ అవుతుంది సార్. సో ఇది సో ఓవరాల్గా ఏంటంటే ఇటు ట్రైనింగ్లో కానీ, ఇటు అడ్వైజరీలో కానీ, ఇటు ఫండ్ మేనేజ్మెంట్లో కానీ, సో మా ఆర్గనైజేషన్ వల్ల అందరం ఉపయోగపడాలి, అలాగే మీరు మాకు మేము మీకు అన్నట్టు ఉండాలి. ఇది ఒక కంటిన్యూ రిలేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది రామచంద్రమూర్తి గారు, మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏమైనా సర్వీసెస్ పొందాలన్నా, లేదంటే ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి హైదరాబాద్లో? ఇవి నా కాంటాక్ట్ నెంబర్స్ సార్, ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. నా మొబైల్ నెంబర్స్ 2 ఉన్నాయి. 9000-838-555 ఒకటి, 8008-968277. ఈ 2 నా కాంటాక్ట్ నెంబర్స్. తర్వాత నాది వాట్సాప్ నెంబర్స్ కూడా ఈ రెండింటికి ఉన్నాయి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ రకంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఎనీ టైమ్ మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. నేను రీచబుల్ ఉంటాను. సో మీరు రీచ్ అవ్వండి. రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు క్లాసెస్ విషయానికి వస్తే ఆఫ్లైన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ ఏ విధంగా ఉంటుంది అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. చాలామంది ఏంటంటే ఆఫ్లైన్ చెప్తున్నారు లేదా ఆన్లైన్ చెప్తున్నారు. నేనేంటంటే ఈ రెండింటిని కాంబినేషన్లో చెప్తున్నాను సార్. ఓకే. ఇప్పుడు సాటర్డే, సండే, వెన్స్డే ఏంటంటే ఇవి ఆన్లైన్లో చెప్తున్నాను. ఈవినింగ్ 7 to 9 ఉంటాయి. అలాగే ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే, సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ 2 రోజులు ఏంటంటే నేను ఆఫీస్కి పిలిపిస్తున్నాను అందరినీ. మా ఆఫీస్కి పిలిపించి డైరెక్ట్గా పెద్ద స్క్రీన్ పెట్టి మొత్తం 10 to 5 చెప్తున్నాం సార్. ఆ 2 రోజులు ఏంటంటే మొత్తం సిలబస్ అంతా ఒకసారి బ్రష్అప్ చేశామనుకోండి, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అవుతాం కాబట్టి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. తర్వాత నాతో కూడా పర్సనల్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఆ తర్వాత రోజు మండే అవకాశం ఉంటే లైవ్ ట్రేడింగ్ కూడా చూపిస్తాం. సో అప్పుడు ఏంటంటే ఇటు థియరీ కానీ ఇటు ప్రాక్టికల్స్ కానీ 2 అక్కడ కనపడుతుంటాయి కాబట్టి స్టూడెంట్స్కి ఏ క్వశ్చన్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది. సో ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ అనేది 2 కాంబినేషన్లో చేస్తేనే మనం సక్సెస్ అవుతున్నాం అనిపిస్తుంది. మరి అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మరి ట్రైనింగ్ డ్యూరేషన్ పూర్తయిన తర్వాత ఎన్ని రోజుల వరకు మీరు ఆ స్టూడెంట్కి సపోర్ట్ అనేది అందిస్తుంటారు మీ వైపు నుంచి? దాదాపు సార్ ఒకసారి మన దగ్గర స్టూడెంట్ అయ్యాడు అనుకోండి సార్, ఆయన కంటిన్యూ అవుతూనే ఉంటాం సార్ రిలేషన్ ఏదో రకంగా. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రేపొద్దున ఎంత డబ్బు పెట్టినా ఏ సజెషన్ కావాలంటే అడగాల్సిందనే కదా. సో ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనందరం కూడా ఒక 20 ఏళ్ళు ఈ మార్కెట్లో ఉండాల్సిందే. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇది కట్ చేసుకునే రిలేషన్ అయితే కాదు, ఒక కంటిన్యూ రిలేషన్ అయితే సర్వీస్ అనేది. ఆయనకి కూడా ఏదో రకంగా నాతో ఉంటేనే ఆయన గ్రో అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్కెట్ అంతా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎమోషన్స్ లేకుండా చేస్తేనే డబ్బులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇది కంటిన్యూ చేసుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తున్నారో మన ప్రేక్షకులకు చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. మీ ద్వారా చాలామందికి అప్రోచ్ అవుతున్నాం మేము. సో చాలామందికి ఉపయోగపడుతున్నారు. మీకు సుమన్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు.